భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి 4 నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అంకితం చేశారు. జనవరి 26న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్ధరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున డబ్బులు జమ అవుతుందని చెప్పారు. నారాయణపేట జిల్లా కొసిగి మండలం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలను పలువురు ఎంపికైన లబ్ధిదారులకు పత్రాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి ఈ సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.